మంత్రి కొండా సురేఖ నివాసం మధ్య హైడ్రామా అంట. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం వచ్చిన పోలీసులు అడ్డుకున్న సురేఖ కుమార్తె సుస్మిత. ఒకే కారులో వెళ్లిపోయిన మంత్రి సురేఖ, సుమంత్. ఈనాడు హైదరాబాద్. ఫిలిం నగర్, న్యూస్ టుడే. రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద బుధవారం తమ ఇంటికి మఫ్టీలో వచ్చిన పోలీసులను ప్రశ్నిస్తున్న కొండా సురేఖ కుమార్తె సుస్మిత అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, గాయత్రి హిల్స్లోని సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారన్న సమాచారంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమంత్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు కావడంతో సురేఖ కుమార్తె సుస్మిత కిందకు వచ్చి మీరెవరంటూ ప్రశ్నించారు. తాము పోలీసులమని, సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చామని చెప్పగా ఆమె తాను ఇంట్లోకి అనుమతిగా చెప్పారు. ఈలోగా ఇంట్లో ఉన్న మంత్రి సురేఖ, సుమంత్ బయటకు వచ్చి ఒకే కారులో బయటికి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారు సుస్మిత. కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారని అంటున్నారు సుస్మిత గారు. తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారని సుస్మిత విలేకరుల వద్ద ఆరోపించారు. తన తల్లిదండ్రులనే లక్ష్యంగా చేసుకొని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటుంటే పెద్దలు తమను తొక్కేస్తున్నారని అన్నారు. వాస్తవానికి సుమంత్ను అడ్డం పెట్టుకొని మా అమ్మను అరెస్టు చేసేందుకు మహిళా పోలీసులు వచ్చారని ఆమె ఆరోపించారు. వరుసగా తప్పులు చేస్తున్న బారాస నాయకులను వదిలి తమపై పడుతున్నారని విమర్శించారు. మా ఓఎస్డీ సుమంత్ను నిన్న తీసేశారని తెలిసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్నగర్లోని డక్కన్ వ్యక్తిపై తుపాకీ గురిపెట్టి డబ్బులు ఇవ్వాలంటూ సుమంత్ బెదిరించారన్నది ఆరోపణ. ఇదే విషయాన్ని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మేము అడిగితే మంత్రి ఉత్తమ్ ఐజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ఉత్తమ్ను అడిగితే తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని అన్నారు. మరి ఎవరు ఫిర్యాదు చేస్తే ఇంత రాత్రివేళ పోలీసులు మా ఇంటికి వచ్చారు? దక్కన్ సిమెంట్స్ వారితో మీటింగులో సుమంత్తో పాటు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు. అది సాధారణ సమావేశమే కానీ బెదిరింపు ఎలా అవుతుంది? అలా అయితే అందులో రోహిన్ రెడ్డి కూడా బాధ్యులే కదా. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ కూడా ఉంది. సుమంత్ను అదుపులోకి తీసుకొని కొండా మురళి చెబితేనే నేను బెదిరించానని ఆయనతో పోలీసులు తెల్ల కాగితంపై రాయించి ఆ తర్వాత మా నాన్నను అరెస్టు చేస్తారు. ఇప్పటికే మా నాన్నకు గన్మెన్ను తొలగించారు. మాజీ మావోయిస్టు అయిన కొండా మురళికి రక్షణ కొనసాగించకుండా గన్మెన్లను ఎందుకు తొలగించారు అంటూ ప్రశ్నించారు. వామ్మో, పెద్దనే అయింది కదా. సో ఇది గైస్ కొండా సురేఖ నివాసం మధ్య జరిగిన హైడ్రామా యొక్క రిపోర్ట్.